హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఇవి 1/2 kg దొండకాయలండి. అవి నీట్గా కడిగేసి మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, మనం దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ ముక్కలన్నిటిని అందులో వేసుకొని వేగనివ్వాలండి. కొంచెం మీడియం సైజులో పెట్టేసుకొని మనం ఆయిల్ వేసిన దాన్ని బట్టి కొన్ని కొన్ని వేసుకొని అయినా వేసుకోవచ్చు టైంను బట్టి. ఈ టైం లేనప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉన్న దొండకాయలన్నీ ఒకటేసారి వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. చూడండి, అట్లా వేసి డీప్ ఫ్రై ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. సేమ్ మన బెండకాయ వేపుడు ఎట్లా చేసుకుంటామో ఈ దొండకాయ వేపుడు కూడా అట్లా చేసుకోవచ్చు అండి. చూడండి, అవి తీసి అవి ఈ జాలి కంటేలా పక్కకు పెట్టేసుకుంటే ఆయిల్ అనేది అంతా బయటకు వచ్చేస్తుందండి. ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసినాం కాబట్టి దానికి ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కర్రీ చేసుకోవడానికి కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు, ఉల్లిగడ్డ, కొత్తిమీర అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేదాకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలండి. అవి వేగాక మనం ఉల్లిగడ్డలు వేసి కలపాలండి. అవి కొంచెం మీడియం సైజులో సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి మాడిపోతాయి, ఆయిల్ కొంచెం ఉంటాయి కాబట్టి మాడిపోతాయి. చిన్నగా పెట్టేసి చేసుకోవాలి. ఈ కర్రీ ఎటన్నా మనం ఊర్లో వెళ్ళేటప్పుడు చేసి పెట్టినామనుకో 2 days అయినా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా వంట రానోళ్ళు ఉంటారు కదండి, అప్పుడు మనం ఎటైనా ఊరు వెళ్ళాల్సి వస్తే ఈ ఫ్రై చేసి పెట్టినామనుకో, బెండకాయ వేపుడైనా, దొండకాయ వేపుడైనా, కాకరకాయ వేపుడైనా ఇట్లా డీప్ ఫ్రై చేసి పెట్టి పెడితే ఇంట్లో వంట రానోళ్ళకు ఇది మంచిగా యూజ్ అవుతుందండి. డ్యూటీలకు పోయేసి కూడా ఇట్లా ఎప్పుడైనా వేసుకొని తినచ్చు. గోల్డెన్ కలర్ మొత్తం ఉల్లిగడ్డలు అట్లా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకున్నాక డీప్ ఫ్రై చేసిన దొండకాయ ముక్కలు అవి తీసి అందులో వేసి మంచిగా కలపాలండి. అవి కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత చూడండి అవి ఎలా ఉందో. తప్పకుండా లైక్ అయితే ఒకటి చేయండి. దానికి కారం తగినంత కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. అందులో చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుందండి. టేస్ట్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం పైన వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎటైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది అనేటప్పుడు మనం ఈ కర్రీస్ చేసి వెళ్తే పిల్లలు ఉన్నా కానీ ఇంట్లో ఎవరైనా తినచ్చు అండి. వాళ్ళకి వంట రాని వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు ఇలా చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.